ఫ్రెండ్స్, ఇప్పుడు వైర్లెస్ మైక్రోఫోన్ ఇది మీకు చాలా విధాలుగా అవసరం పడుతుందండి. ఇది ఆన్లైన్లో దగ్గర మీకు 1500 వరకు చూపిస్తారు, కానీ ఇది మీకు 450కి వస్తుంది. దీని యూజెస్ ఫోన్, ల్యాప్టాప్, యాంప్లిఫైర్స్ కూడా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇది ఒక వైర్లెస్ మైక్ అండి. దీని యూజెస్ అయితే ఇప్పుడు మీకు చెప్తానండి. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మాన్యువల్ ఇచ్చాడండి. ఈ మాన్యువల్ మీకు చదివినా మీకు అంత అర్థం కాకపోవచ్చు. అంటే ఎలా కనెక్ట్ చేయాలి అంటే మీకు అర్థం అవుతుంది, కానీ మీకు ఎలా కనెక్ట్ చేయాలి ఇవన్నీ చెప్తాను మీకు, వినండి. ఈ ప్యాక్లో ఇచ్చాడు మనకి, చూపిస్తాను. ఇది యాపిల్ ఫోన్ పెట్టుకున్నదండి కనెక్టర్. చెప్తాను దీని యూజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది బటన్ అనుకుంటారేమో, ఇది బటన్ కాదు. ఇది సెల్కి కనెక్ట్ చేసుకుంటారండి. ఫస్ట్ ఇది కనెక్ట్ చేసుకోవాలి మొబైల్కి. ఆ తర్వాత దీనికి బటన్ ఉండదండి, ఏమీ ఉండదు. ఒక వైర్లెస్ మైక్, ఒక వైర్లెస్ అండి. మన వాయిస్ క్లారిటీ, హెచ్డి క్లారిటీ వస్తుంది. మనం ఒక 7-8 అడుగుల వరకు ఇది కనెక్ట్ అవుతుందండి. ఇది కనెక్ట్ చేస్తుంది. చూశారు కదండి, ఇది హోలు. దీని తాలూకా ఇదండి, ఎంత దూరం ఉన్నా ఇదే లాగుతుందండి ఈ సర్వర్. ఇకపోతే ఇది మైక్ చూడండి, సిపిన్ ఛార్జర్ అండి. ఇది సిపిన్ ఛార్జరు. ఇది బటన్ అనుకుంటారు. ఇది బటన్ కాదండి, ఏది బటన్ కాదండి, ఏది బటన్ కాదు. ఒక బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుందండి. బ్లూటూత్ కూడా మీరు కనెక్ట్ చేసుకో అవసరం లేదండి. ఇది బ్లూటూత్ కాదు, ఇది బ్లూటూత్కి సంబంధించిందే కాదండి ఇది అసలు. అయితే ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ముందుగా చెప్పాను కదండి మీకు, ఇది సెల్లకు పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టుకోండి. మీరు ఎటువంటి మాన్యువల్ ఏమీ చూడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొబైల్ పెట్టుకోండి. ఒకవేళ మీ సిపిన్ కాకపోతే, చూసారు కదా యాపిల్ పిన్, ఈ యాపిల్ పిన్ పెట్టి తర్వాత ఇది పెట్టుకోవచ్చు వెనకతల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ మొబైల్కి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన మొబైల్స్ అన్నీ సిపిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టుకోండి. ఆ తర్వాత దీనికి వెనకాతల ఒక బటన్ ఇస్తాడండి. ఇది చూపిస్తాను. ఇలా నొక్కేసి ఇలా ఉంచితే, చూసారు కదండి, ఇది రెడ్ అండ్ బ్లూ వస్తుంది. ఇది కనెక్ట్ అవ్వచ్చు, వదిలేయడం. ఇది మీకు సంబంధం లేదు. ఇది మీకు చెప్పాను కదండి మొబైల్ పెట్టుకోమని. ఇది పెట్టుకోగానే మీకు మొబైల్ కనెక్ట్ అయిపోద్ది. కాకపోతే మీకు కనెక్ట్ ఇంకా సెట్టింగ్లో కొన్ని చేయవలసినవి ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా అసలు బ్లూటూత్కి దీనికి సంబంధమే లేదండి. ఇది పెట్టిన తర్వాత ఇది ఆన్ చేసుకోవాలి మైకు.
వెంటనే సెట్టింగ్లోకి వెళ్ళి అందులో మనకి ఓటీజీ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఓటీజీ ఆన్ చేసుకోవాలి. ఆ ఓటీజీ ఆన్ చేయగానే మీకు దీనికి లింక్ వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా లింక్ వచ్చేస్తుంది. మనకు తెలియదు లింక్ అయినట్టు. మీరు ఓటీజీ ఆన్ చేయగానే, ఇది పెట్టగానే మీరు ఓటీజీ ఆన్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేయగానే మీకు లింక్ అయిపోద్ది. మీరు ఒక 20 అడుగుల వరకు మీకు మైక్ పనిచేస్తుంది. అంతేకాదు మంచి హెచ్డి వాయిస్ అండి. ఇది చాలా హెచ్డి వాయిస్. నేను ఫస్ట్ ఆర్డర్ చేశాను, భయం మీద ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. అంతేకాదు నేను టీవీ కూడా కనెక్ట్ చేశానండి, యాంప్లిఫైర్ కూడా కనెక్ట్ చేశాను. బాగుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇది యాంప్లిఫైర్కి ఎలాగ కనెక్ట్ చేయాలి అని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూశారు కదండి. ఇది దీని బ్యాటరీ పికప్ ఒక 5 అవర్స్ వస్తుందండి. పర్వాలేదు, 5 అవర్స్ వస్తుందండి ఇది. అదండి, మీకు చాలా హెచ్డి వాయిస్ చాలా బాగుంటుందండి. మీకేం పర్వాలేదు, చాలా బాగుంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఈ వాయిస్ ఇది అనేది మీకు యూజబుల్ అవుతుంది. చాలా యూజెస్ ఉన్నాయండి దీంట్లో. మాకు ఈ వీడియో నచ్చితే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.